జై శ్రీరామ్. నేను మీ నడింపల్లి నాగరాజ్ శర్మ. ఈ వీడియోలో నేను హైందవ శంకారావం సభకు కర్నూలు నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ట్రైన్లో చేసినటువంటి యాత్ర, కర్నూలు నుంచి విజయవాడకు దగ్గరలో ఈ సభకు సమీపంలో ఉన్నటువంటి ఉప్పులూరు రైల్వే స్టేషన్ దాకా జరిగినటువంటి యాత్రా విశేషాలు, అలాగే అక్కడ నుంచి పాదయాత్ర కేసరపల్లి దాకా, ఉప్పులూరు రైల్వే స్టేషన్ నుంచి కేసరపల్లి దాకా చేసినటువంటి అనేకమైనటువంటి అనుభవాలు, అక్కడ హైందవ సోదరులు చేస్తున్నటువంటి స్లోగన్లు అయితేనేమి, ఆ వేదిక పైన ఆర్భాటాలు అయితేనేమి, కిక్కిరిసినటువంటి జనాలు అయితేనేమి, జనాలను అనకూడదు దాన్ని, జన సంద్రమణాలనేమో జన సందోహము, దాదాపుగా 5 లక్షలకు పైన ఎటువంటి ఇది లేకుండా భేషజాలకు పోకుండా హైందవ సోదరులు, ఎంతో ఓపిక పట్టినటువంటి హైందవ సోదరుల యొక్క నిజమైనటువంటి సంకల్ప బలం ఇక్కడ మనకు కనపడుతుంది. ఎవ్వరే కానీ పేదవాళ్ళు కూడా దాదాపుగా సుదూర ప్రాంతాల నుంచి సొంత ఖర్చులతోటి, చిన్న పిల్లల దగ్గర నుంచి దాదాపుగా 70 ఏళ్ళు 80 ఏళ్ళ వృద్ధుల వరకు అనేక మంది, ఒకరైతే దాదాపుగా అనంతపురం జిల్లా కనేకల్ నుంచి సైకిల్ పైన ఇక్కడికి రావడం చూస్తే అభ్రం అనిపిస్తుంది. హిందువులలో ఉంది ఆ ఫైర్, కాకపోతే తగిన సందర్భం కోసం వేచి ఉన్నారు. అలాగే ఇక్కడ ఈ సభతో కాకుండా ఈ హైందవ శౌర్యం ఏదైతే ఉందో, హైందవ వీరులు మన దేవాలయాలకు మనం స్వయం ప్రతిపత్తి కలిగించేదాకా ఈ పోరాటం అనేది దశల వారీగా చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎక్కడ కూడా ఆ టెంపో పోకుండా పెద్దలందరూ కూడా తగిన ప్రణాళిక ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నాను. ఈ వీడియో చివరి దాకా ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూసి, నేను పడినటువంటి ఎండలో సైతం, నేను మండుటెండలో సైతం నేను మీకోసం ఎంతో శ్రమపడి కష్టపడి వీడియోను పోలీసులు అనుమతించకుండా సభా ప్రాంగణంలో ఏపీ గ్యాలరీకి ముందుగా పోయి నేను తీసినాను. కాబట్టి నా శ్రమకు ఫలితం ఏమంటే వీడియో చివరి దాకా చూసి ప్రతి ఒక్క హిందూ బంధువు మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను తెలియజేయాల్సిందిగా కోరుతూ, ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడడమే కాకుండా లైక్ చేయగలరు, షేర్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేయగలరు. మీ అమూల్యమైనటువంటి కామెంట్లను ఖచ్చితంగా తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. జై శ్రీరామ్. నేను మీ నడింపల్లి నాగరాజ్ శర్మ. దేవాలయాలు మనవి, దానికోసం ఎంత దూరమైనా ఈరోజు కర్నూలు నుంచి విజయవాడకు హైందవ శంకారావం సభకు పోతున్నాను. మరి హిందూ సోదరులందరూ కూడా కనీసం ప్రతి కుటుంబం నుంచి ఒక్కరన్నా ఈ హైందవ శంకారావం సభకు తరలి రావాలి. మన దేవాలయాలు మనమే కాపాడుకుందాం, మన దేవాలయాల్ని మనమే నిర్వహిద్దాం. జై శ్రీరామ్. మొత్తంగా కర్నూలు నుంచి విజయవాడకు పోయేటటువంటి హైందవ శంకారావం సభకు తరలి వెళ్తున్నటువంటి స్పెషల్ ట్రైన్ ఇది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ పర్మనెంట్. మీ పేరు సార్? నా పేరు ఎం రామ్మోహన్ సార్. ఫ్యాకల్టీ సార్? డిపార్ట్మెంట్ ఆఫ్ తెలుగు. తెలుగు నాది తెలుగే సార్. అవునా సార్? జై శ్రీరామ్. జై శ్రీరామ్. కర్నూలు నుంచి విజయవాడకు స్పెషల్ ట్రైన్ హైందవ శంకారావం రేపు ఉదయం మధ్యాహ్నం 12 గంటలకు ఉన్నటువంటి సభకి కర్నూలు నుంచి బయలుదేరుతూ డోన్లో విడిది చేస్తున్నటువంటి ట్రైన్. జై శ్రీరామ్. దగ్గరలో ఉన్నటువంటి లలితాపీఠం నుంచి ఈ శోభయాత్ర ప్రారంభమవుతుంది. శ్రీరామచంద్రమూర్తి వారి 12 అడుగుల భారీ విగ్రహంతో ఈ శోభయాత్ర ప్రారంభమవుతుంది. 3 గంటల నుంచి 4 గంటల వరకు రామనామ జపం ఉంటుంది.
4 గంటలకు శోభయాత్ర ప్రారంభమవుతుంది. ఈ శోభయాత్ర జమ్మిచెట్టు ప్రారంభమై చిత్తారవీధి కూడలి, వంటూర్ పోలీస్ స్టేషన్, పూల బజార్, మిర్చిన్ బజార్, కొండారెడ్డి బుర్జు, గోశాల, వివేకానంద సర్కిల్ దగ్గర పక్కన ఉన్నటువంటి రేణుకా ఎల్లమ్మ టెంపుల్ గా పరిసమాప్తం అవుతుంది. అంటే బుధారపేట పోయే రూట్ లో మనకు మధ్యలో వస్తుంది. అక్కడే లెఫ్ట్ సైడ్ లో ఆర్టీసీ డిపోలో ఉంటుంది. అక్కడ హిందూ బంధువులందరూ ఈ కార్యక్రమం పాల్గొనాలి. ఈ కార్యక్రమానికి అనంతరం వచ్చిన భక్తాదులందరికీ కూడా ఆ శ్రీరామచంద్రమూర్తి వారు అల్పాహారం ఏర్పాటు చేశారు కనుక యావత్ హిందూ బంధువులందరూ ఈ కార్యక్రమం పాల్గొస్తున్నారు మనవి. ఈ విషయం మీకు తెలిసింది కనుక మీ చుట్టుపక్కల ఉన్న వారందరికీ మీరు తెలపండి. ఇదే మీకు ఆ రాముని చేసిన సేవ, రామసేవ. జై శ్రీరామ్. కార్యక్రమానికి వస్తాము అని గట్టిగా జై శ్రీరామ్ అని చెప్పండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అందరికి పాంప్లెట్ బిస్కెట్ ఇవ్వండి స్వామి. జై జై శ్రీరామ్. సీతారాముల కళ్యాణ మహోత్సవ సమితి వారు ఈ యొక్క భోగిన పాల్గొనడానికి బిస్కెట్లు మరియు చిప్స్ ఇస్తున్నారు, తీసుకోండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రండి సాయి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మీరు రండి. ఏం చేతులు వణుకుతున్నాయి? ఉండేదే షుగర్ ఉంది, ప్రాబ్లం ఉంది. అందరు ఎన్నే ఉన్నారు. అలాగే మరియు ఘోష్ కోదండ స్వామి కూడా విజ్ఞప్తి, వీలైతే ఆ రోజు ఘోష్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను మనసులో. మీరు కనబడిన తర్వాత ఉంది కానీ పెద్ద ఆయన ఆజ్ఞలు ఏంటి కలదు. అంటే ఆ స్వామి నీకు నియమించుకోవాలి అంతే. మనకి నిమిత్త మాత్రం రైల్లో బిస్కెట్లు ఇస్తున్నారు. శ్రీరామ శోభాయాత్ర మహాబలేష్ గారి ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణ వైభోగం శోభాయాత్రకు తప్పక విచ్చేస్తాం. పాంప్లెట్ ఉంది మా వద్ద. జై శ్రీరామ్ ఉంది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. చక్కగా అన్ని ఏర్పాట్లు ఉన్నాయి ఇక్కడ ట్రైన్లో. అందరికి పంచాలా? రైట్. మీరు తీసుకొని అక్కడ చక్కటి అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది. అల్పాహారంలో ఉప్మా, కేసరి పెడతా ఉన్నారు. 5వ శంకరావం సభకు ఇచ్చేసినటువంటి వారికి అందరికీ అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. విజయనగరం జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు జై శ్రీరామ్. నారాయణ గారు మీకోసం విజయవాడ 5వ శంకరావం ఇక్కడ అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది.
యుగంధర్ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్. ఇక్కడ ఉన్నటువంటి ప్రాంగణంలో గడప లోపలే కులం, గడప దాటితే హిందువులం. జై శ్రీరామ్. ఇక్కడి నుంచి కాస్త ముందుకు పోతే ప్రాంతంలో సభా ప్రాంగణం, మరి ఇక్కడనేమో అల్పాహారం ఏర్పాటు చేసినటువంటి ప్రదేశం ఇది. జై శ్రీరామ్. సభ మధ్యాహ్నం 12 గంటలకు అయిందో శంకరావం సభ. మరి ఇప్పుడు ఉదయం 9:25 వాహనాలు నిలిపేందుకు ఎక్కడికక్కడ ఏర్పాటు చేసినటువంటి సౌకర్యము. జనాలు తండాలుగా చేస్తున్నారు. జై శ్రీరామ్. భారత్ 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 మాతా. జై శ్రీరామ్. తొందరపడకుండా నిదానంగా జై శ్రీరామ్. సేకరించి నింపాదిగా మనం చేస్తున్నాం. కాబట్టి డ్రైవర్ మధ్యలో ఎక్కడ కూడా బస్సులు ఆపకూడదు. మరి పార్కింగ్ లో మాత్రమే మీరు బస్సులు పార్క్ చేసుకోవాలి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. హిందూ బంధువులందరూ రోడ్డుకి ఎడమని మాత్రమే నడవలేదు. రోడ్డు మొత్తం బ్లాక్ చేసి ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎడమని మాత్రమే ప్రయత్నం చేయాలి. అది మనందరం బాధ్యత. రోడ్డు మీద నడిచేటప్పుడు హిందూ బంధువులందరూ జై శ్రీరామ్. జై శ్రీరామ్. సుమారుగా 3 కిలోమీటర్ల దూరం, దాదాపుగా 4 కిలోమీటర్ల దూరం నుంచి వాహనాలను ఏ ఊర్ల నుంచి ఏ పక్కకు వస్తున్న వాళ్ళని ఆ పక్క కాపుతూ ట్రాఫిక్కి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే అడుగడుగున
అల్పాహారము చక్కటి ఏర్పాట్లు ఉన్నాయి. విజయవాడ తండోపతండాలుగా హైందవ బంధువులు విచ్చేస్తూ ఉన్నారు. జై శ్రీరామ్. ఇంకా వస్తూ ఉన్నటువంటి 4 వీలర్స్ కోసం ఏర్పాట్లు ఇవి. ఇక్కడంతా కూడా 4 వీలర్స్, ఇటుపక్క 4 వీలర్స్ కోసం. జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. భారతీయ ధర్మ పరిషత్ సాధు సభ్యులు జై శ్రీరామ్. ఇంకా నడక 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 నడుస్తూనే ఉన్నాం. చాలా దూరం నుంచి విచ్చేస్తున్నటువంటి హిందూ సోదరులు. హైందవ శంకరరావు సభకు అనేకమైనటువంటి ద్వారాలు ఏర్పాటు చేస్తున్నారు. ఒక చోటనే ద్వారం అంటే కిక్కిరిసిపోయినట్లుంటుంది అని చెప్పి కాషాయ ధ్వజం జై శ్రీరామ్. ఇంకా ఇప్పుడు 10 గంటల సమయం, జనాలు వస్తూ ఉన్నారు. 12 గంటలకు సభా కార్యక్రమం జరుగుతుంది. ఎక్కడికక్కడ జన సమర్థంతో ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు, చాలా ద్వారాలు ఏర్పాటు చేసినారు. అనేకమైనటువంటి దారుల నుంచి సభా ప్రాంగణంలోకి వచ్చేసినాం. మనము సభా ప్రాంగణంలోకి వచ్చేటప్పుడు ఈ బ్యాగును వాలంటీర్లు చెక్ చేస్తున్నారు. అలాగే అంతా స్కానింగ్, పటిష్టమైనటువంటి భద్రతా చర్యలు పటిష్టంగా ఇక్కడ బ్యాగులు చెక్ చేస్తున్నారు. అన్ని రకాల జాగ్రత్తలు, అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. వేదిక పైన జై శ్రీరామ్. ఏ ఊరు జీ? ఏ జీ? శ్రీకాకుళం జిల్లా. ఏ సంస్థ ఏది జీ? దుర్గావాహిని. జై శ్రీరామ్. చక్కగా అందరికీ తిలక ధారణ చేస్తున్నారు. జీ ఇవి హనుమాన్ చాలీసా ఉంది కదా జీ? ఉంది. జై శ్రీరామ్. చక్కగా దుర్గావాహిని సేవకులు చక్కటి పుస్తకాలు, హనుమాన్ చాలీసా పుస్తకాలతోటి సభా ప్రాంగణం అత్యద్భుతంగా ఏర్పాట్లు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ప్రయాణం చేసి 18 గంటలు ప్రయాణం చేసి వేదికకి ఇంకా ఇప్పుడే సభా ప్రాంగణంలోకి వచ్చినాము. సభా ప్రాంగణం చాలా విశాలంగా, చాలా పెద్దగా ఎక్కడికక్కడ డిస్ప్లే ఏర్పాట్లు చేసినారు. నీకు వస్తుంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఎవరు? చిప్పగిరి మండలం, చిప్పగిరి.
అయిన కరాటే కళ్యాణి గారు గోవింద నామాల్ని స్మరిస్తూ వచ్చినటువంటి హిందూ బంధువులతో పలికిస్తున్నారు. గోవింద భాగవత ప్రియ గోవింద 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 గోవింద. కూడా మీరు జరగండి అయ్యా, మీరు తీసుకోండి, మీరు తీసుకోమని ఫస్ట్ సార్లు చెప్పాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. వచ్చిన అప్లికేషన్ జై శ్రీరామ్. జై శ్రీరామ్. ధీమాగా పక్కన కూర్చో బాబాయ్, కూర్చో రాని. ఆవిష్కరణ సమయానికి ఈ స్క్రీన్ కూడా రావాలి. ఆ సాంగ్ రెండింటి మీదకి వచ్చేలాగా కొంచెం అక్కడి నుంచి మీరు సిగ్నల్ ఇస్తే టెక్నికల్ సిబ్బంది మేము ఇక్కడి నుంచి ఆవిష్కరణ చేస్తాం. ముందు అక్కడ వస్తే అక్కడ ప్లే చేసేయండి, మధ్యలో అక్కడ ప్లే చేద్దాం. మన విశ్వ హిందూ పరిషత్ ఉపాధ్యక్షులు, లైలా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్, ప్రముఖ విద్యాదాత, ఈ హైందవ శంఖారావ సభాధ్యక్షులు, మాన్యులు, నర్సాపురం పార్లమెంటు మాజీ సభ్యులు శ్రీ గోకరాజు గంగరాజు గారి అమృత హస్తాలతో ఈ భగవద్గీత గీతాన్ని ఆవిష్కరణ చేయవలసిందిగా స్వామీజీ తరపున ప్రార్థిస్తున్నాం. కృష్ణుడు లోకల్ కృష్ణుడు కాదు, గ్లోబల్ కృష్ణుడు, ద గ్లోబల్ మేనేజ్మెంట్ గురు శ్రీకృష్ణ. కృష్ణం వందే జగద్గురు. ఎందరో తలరాతలు మార్చిన భగవద్గీత ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా ఎందరికో స్ఫూర్తి ప్రదాత భగవద్గీత.
మాన్య గంగరాజు గారి అమృత హస్తాలతో ఈ భగవద్గీత గీతం ప్రారంభమవుతుంది. స్క్రీన్ మీద చూద్దాం. ఇటువైపు నుంచి స్క్రీన్ మీద ప్రారంభమైంది చూడండి గీతం. జై కృష్ణ జై కృష్ణ. జై శ్రీరామ్. చేసుకుంటే విశ్వ హిందూ పరిషత్ యొక్క అన్ని ఛానల్స్ కూడా మీకు 100 ఫాలోవర్స్ వస్తాయి. ఎప్పటికప్పుడు విశ్వ హిందూ పరిషత్ కార్యక్రమాలన్నీ కూడా మీరు వీక్షించగలుగుతారు. కాబట్టి విశ్వ హిందూ పరిషత్ డిజిటల్ సోషల్ మీడియా లింక్స్ అన్ని కూడా ఓపెన్ అవుతాయి. సమయం 10:35 అవుతుంది. జనాలు 12 గంటలకు సభ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఎక్కడ చూసినా
శ్రీరామ్. సూచనలు గమనిద్దాం. భోజనానికి వెళ్ళేటువంటి ప్రతి కార్యకర్త కూడా వాళ్ళు తీసుకునే వస్తువులు వాళ్ళతో తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. రెండోది, ఎక్కడ దొరికితే అక్కడే కూర్చోండి. మనం అందరం కూడా ఈ యొక్క సభా కార్యక్రమం విజయవంతం చేయడం కోసం కలిసి కూర్చున్నాం. కాబట్టి ఇక్కడ సమర్థంగా అక్కడే కూర్చోండి. ముందు 50 కావాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ముందర ఉండడం వల్ల ఇబ్బంది అవుతుంది ముందర వాళ్ళకు. కాబట్టి వెనకాల ఖాళీగా ఉంది. ఆ సూచన గమనించండి. ఎన్నికందరూ వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. వాలంటీర్లు చెప్పినట్టు వాళ్ళకు సహకరించండి. ఖచ్చితంగా వాలంటీర్లు ఏ విధంగా సూచనలు మనకు సూచిస్తారో ఆ విధంగా అందరూ గమనించండి. వాళ్ళు చెప్పినట్టు మాత్రమే మనము ఈ సభా కార్యక్రమంలో మనం అందరం కూడా వాళ్ళు చెప్పిన మాటలు విందాం. ఎమర్జెన్సీ కోసం మనం ఈ యొక్క వేదిక మనం తయారు చేసుకున్నాం. కాబట్టి ఆ ఎమర్జెన్సీ వేదికను అందరూ కూడా ఖాళీ వదిలి స్వామీజీలకు వచ్చినటువంటి సహాయకులందరూ కూడా విఐపీల క్యాంటీన్లో కూర్చోవాలి. ఏమైనా స్టేజ్ దగ్గరికి రాకూడదని మేము సూచిస్తున్నాం. స్వామీజీ యొక్క స్వామీజీలకు కర్నూలు సూర్య వస్తుంది. स्वामीजी, अनंतानंद भारती स्वामीजी, हरितीर्थ स्वामीजी, गुरु ब्रह्म स्वामीजी, त्यागराज स्वामीजी, शंकरानंदगिरी स्वामीजी, स्वात्मानंद स्वामीजी, अप्रमेयानंद स्वामीजी, प्रेम शक्तिदास स्वामीजी, अश्वत्थ नारायण स्वामीजी, दत्तानंदगिरी स्वामीजी, शिव योगेंद्र स्वामीजी, शेषगिरी स्वामीजी, दयानंद स्वामीजी, शुभदेव स्वामीजी, माता रुक्मिणी माताजी, श्री 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 रमेश स्वामीजी, माता रुद्र शिवानंद सरस्वती माताजी, स्वामी गीता माताजी, स्वामी ज्ञानेश्वरी माताजी, पकड़ाल लक्ष्मीपति स्वामी स्वामीजी కూర్చోవలసిన అవసరం మీద మీ పేరు ఉన్నది వాటిని గమనించి కూర్చోవాలి. శిష్యులందరూ కూడా వేదిక మించి ముందుకొచ్చి ముందున్న గ్యాలరీలోకి ప్రవేశించాలి. స్వామీజీ శిష్య బృందం అంతా కూడా వేదిక ముందున్నటువంటి గ్యాలరీలోకి చేరుకోవాలి. వేదిక మీద ఖాళీ చేయాలి. దయచేసి విశ్వ హిందూ పరిషత్ ఉత్తరాంధ్ర ప్రాంత అధ్యక్షులు మాన్య శ్రీ వబిలిశెట్టి శ్రీ వెంకటేశ్వర గారు, దక్షిణాంధ్ర ప్రాంత అధ్యక్షులు మాన్య శ్రీ సాయి రెడ్డి గారు, స్వామీజీలు వెనక 4 వరుసలో కూర్చున్న స్వామీజీలందరికీ కూడా ఉత్తరీయాన్ని సమర్పించి వారికి ఫలాలు సమర్పించవలసిందిగా కోరుతున్నాం. స్వామీజీలు ఎవరి స్థానంలో వేసిన కుర్చీలు అక్కడే ఉంచండి. దయచేసి కుర్చీలు మార్చవద్దు. కుర్చీలు ఒక యోజన ప్రకారం
ప్రకారము వేశారు. ఎవరికి ఏ స్థానంలో కుర్చీలు వేశారు అదే స్థానంలో పూజ్య స్వామీజీలు సుఖాసీనులు కావాలి. ఒకసారి నిన్ను చూడాలంటుంది, బిడ్డలు నీ చేతిలో పెట్టి కరువులు పూయాలంటుంది. వెంటనే బయలుదేరు. నా సహీభై అలాగే పదండి. అశేషంగా విచ్చేస్తున్న హిందూ బంధువులందరికీ కూడా సాగండ దండ ప్రణామాలు సమర్పించుకుంటున్నాం. మీరంతా కూడా మీ స్థానాల్లో కూర్చుని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. సహాయకులు అలాగే వారితో వచ్చినటువంటి శిష్యులు స్వామీజీల వేదిక నుంచి కిందకు వచ్చి కుడి చేతి వైపుకి అక్కడ ఉన్నటువంటి విఐపి గ్యాలరీలో కూర్చోవాలి. ఎవరు కూడా వేదిక మీద ఉండద్దు. అలాగే వేదాశీర్వచనము పూర్ణకుంభ స్వాగతం అయిపోయింది. దానికి సంబంధించిన పండితులు కూడా వేదిక కిందకు వచ్చేయాలి. ఆచార్య విధి చేసేటటువంటి కార్యకర్తలు, శంకరానం చేసేటటువంటి కార్యకర్తలు మాత్రం వేదిక మీద ఉండాలి. మిగిలిన ఎవరు వేదిక మీద లేకుండా ప్రబంధకులు వెంటనే వేదికను ఖాళీ చేయించాలి. మాధవ్ గారు, ఉపద్రష్ట రమణ గారు, సాయిరామ్ గారు వేదికను వెంటనే ఖాళీ చేయించాలి. కుర్చీలో కూర్చున్న వాళ్ళు మాత్రమే ఉండాలి వేదిక మీద. బాగా ఫాలో అవుతుంటాం సార్, మీ ఛానల్ ఫాలో అవుతుంటాం. బహిరంగ సభా కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంతో ప్రారంభించుకుందాము. పూజ్య గోవింద గిరి దేవ్ మహారాజ్ స్వామీజీని జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభింపజేయవలసిందిగా వారిని ప్రార్థిస్తున్నాము. పూజ్య గోవింద దేవ్ గిరి మహారాజ్ స్వామీజీని ప్రార్థిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించవలసిందిగా. ఓం ఉద్దీప్య స్వజాతవేదో పశూగుశ్చ మహ్యమావహ జీవనం చ దిశో దిశాం జ్యోతిష్పదీత్వా సాధయామి జ్యోతిష్కృతత్వా సాధయామి ज्योतिर्विदत्वा साधयामि भास्वतीत्वा साधयामि ज्वलन्तीत्वा साधयामि मल्मला भवन्तीत्वा साधयामि दीप्यमानात्वा साधयामि रोचमानात्वा साधयामि यजस्रात्वा साधयामि भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागोंसस्तनूभिः
विषेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्ताक्षो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ गणपतये त्वमेव प्रत्यक्षं तत्त्वमसि त्वमेव केवलं कर्तासि त्वमेव केवलं धर्तासि त्वमेव केवलं हर्तासि त्वमेव सर्वं खल्विदं ब्रह्मासि त्वं साक्षादात्मासि नित्यं ऋतं वच्मि सत्यं वच्मि अवत्वं माम् अववक्तारम् अवश्रोतारम् अवदातारम् अवधातारम् अवालोचनमवशिष्यम् अवपश्चात्तात् अवपुरस्तात् अवोत्तरात्तात् अवदक्षिणात्तात् अवचोर्ध्वात्तात् अवधरात्तात् सर्वदा मां पाहि पाहि समन्तात् ॐ शान्ति शान्ति शान्तिः सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः शुभं करोति कल्याणम् जय शिवाजी। हमारे देश की सारी समस्याओं का समाधान छत्रपति शिवाजी महाराज के चैतन्य का जागरण करने में है। ఈ జనసందోహాన్ని చూస్తే ఈ రపరపలాడుతున్న జెండాలను చూస్తే మనందరం అప్పుడే వైభవాల్ని ప్రారంభించుకున్నాం, ఉత్సవాల్ని ప్రారంభించుకున్నాం. 1987లో ఈ రాష్ట్ర ప్రభుత్వం చట్ట సవరణ చేసి దేవాలయాలని ఒక మౌలికమైన మార్పులు తీసుకొచ్చి వాటిని ఇంకా ఉద్ధరిద్దామనే ఉద్దేశంతో కాబోలు ఆ రోజుల్లో చేశారు. ఆ తీసుకొచ్చిన మార్పుల గురించి శ్రీ ఎంవి సౌందరరాజన్ గారు చట్టం కోరల్లో దేవాలయాలు అనే ఒక గ్రంథం రచించారు. దాంట్లో 2-3 పంక్తులు ఉటంకిస్తారు. మొత్తం రాత్రి ట్రైన్లకు పోవడానికి మొత్తం హైందవ శంకరరావు సభకు వచ్చినటువంటి హిందూ బంధువులు మీరు చూడొచ్చు. ఉప్పలూరు రైల్వే స్టేషన్ ఇది మెయిన్ రైల్వే స్టేషన్ కూడా కాదు. విజయవాడ ఉప్పలూరు రైల్వే స్టేషన్లో జనాలు ఎంత రద్దీగా ఉందో మనం గమనించవచ్చు. జై శ్రీరామ్.